రైస్ మాఫియాకి భయం లేదా లేక రైస్ మాఫియాకి ఈ ప్రభుత్వం అంటే అంత నిర్లక్ష్యం తెలియదు కానీ ఈరోజు కూడా నాదెండ్ల మనోహర్ గారు విశాఖలో 2 రోజులుగా ఆయన అక్కడ రైతులకు సంబంధించినటువంటి అంశాలు ధాన్యం కొనుగోలు వాటి చెక్కులు పంపిణీ అంశాలు పర్యటిస్తున్నారు. ఈరోజు సడన్గా విశాఖ పోర్టుకు వెళ్ళారు. విశాఖ పోర్టుకు వెళితే విశాఖలో ఏజీఎఫ్ అనేటువంటి కంపెనీ దగ్గర నుంచి 540 మెట్రిక్ టన్నుల రైసు పీడిఎస్ రైసు దొరికిందట. అంటే ఇప్పుడు కాకినాడ పోర్ట్లో మనం చెప్తానే ఉన్నాం, కాకినాడ పోర్ట్లో ఎప్పుడైతే ఆయన వెంటబడి ఆపారో కాకినాడ పోర్ట్ నుంచి అది వైజాగ్ పోర్టుకి షిఫ్ట్ అయింది అనేది జరుగుతూ ఉంది. మరి మనోహర్ గారు ఊరుకుంటారా? కాకినాడ పోర్ట్ని ఆయన వదలలేదు. కాకినాడ పోర్టులో దగ్గర అక్కడ జరిగినటువంటి 13 కేసులు నమోదు చేశారు. అనంతరం అక్కడి నుంచి వారు ఏలూరులో కేసులు పెట్టారు, గుంటూరులో రైడ్ చేశారు, విజయవాడలో రైడ్ చేశారు, నెల్లూరులో రైడ్ చేశారు, గతంలో విజయనగరంలో రైడ్ చేశారు. మరి ఇప్పుడు విశాఖ పోర్టుకి వెళుతుంది, అక్కడి నుంచి మాఫియా ఎక్స్పోర్ట్ చేస్తుందని తెలిస్తే ఊరుకుంటారా? పోయి తీస్తారు కదా. మరి ఆయన వచ్చారు, తాడ తీశారు. అంటే ఎట్లాంటి ఈ నెట్వర్క్ ఏమవుతుందంటే ఏమైనా కానీ వాళ్ళ బిజినెస్లోంచి బయటికి రావడానికి ఇప్పుడు అంటే డబ్బులు బాగా ఎక్కువ వస్తున్నట్లుంది, అందుకని రావడానికి ఇది కావట్లేదు. ఇప్పుడు పోయి మళ్ళీ ఇప్పుడు 70,000 టన్నులు, ఇందాక మనోహర్ గారు చెప్పినటువంటి అంశాలు ఇంటే ఆశ్చర్యం కలుగుతుంది. 70,000 టన్నులు ఆల్రెడీ ఈ 4 నెలల్లో కాకినాడ పోర్టులో సీజ్ చేయడం మొదలుపెట్టిన ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారట. మళ్ళీ ఇక్కడ కూడా అగర్వాల్ మాఫియానే, వినోద్ అగర్వాల్ మాఫియానే ఇక్కడ కూడా ఇదిగో ఆ ఏజీఎఫ్ బ్యాచ్ అతను ఎవరు ఇప్పుడు ఆ దొరికినటువంటి ఆ గోడౌన్ 540 మెట్రిక్ టన్నులు ఆ ఏజీఎఫ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ ఓనర్ అట. ఇతను పీయూష్ గోయల్ అతని పేరు, అతని కంపెనీ పేరు ఏదో ఏజీఎస్. మరి ఇలాంటి వ్యవస్థలు అక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు అట్లాగే చూసినట్లయితే మనోహర్ గారు ఇప్పుడు వైజాగ్లో పట్టుకున్నటువంటి దాంతో కాకినాడ పోర్టు నుంచి విశాఖకు వచ్చారు. విశాఖలో మళ్ళీ ఇప్పుడు బ్రేక్ అయింది. ఇంకా కూడా చాలా విచారణ జరగాల్సినటువంటిది, అక్కడ ఇంకొన్ని కంటైనర్లు కూడా చెక్ చేయాలని చెప్తున్నారు. మరి 70,000 మెట్రిక్ టన్నులు మరి 4 నెలలు అక్కడి నుంచి ఎత్తారంటే మాఫియా ఎంత స్ట్రాంగ్గా ఎట్లా పరిగెడుతుంది అనేటువంటి దాన్ని గమనించాలి. ఖచ్చితంగా ఇది ఆయన అయితే ఊరుకోరు. ఇప్పుడు సిబిసిఐడిని వేశారు. సిబిసిఐడి సిట్టు మరి ఇంకా విచారణలో దిగిందా లేదా అని పక్కన పెడితే వాళ్ళు దిగేలోపే వీళ్ళంతా మళ్ళీ ఇంకా కూడా యాక్షన్లోనే ఉన్నారు. మరి ఆ యాక్షన్లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు ఊరుకుంటారు? అధికారులు వాళ్ళకి కూడా సహకారం ఇంకా అందిస్తున్నారు అనేది మెయిన్. దాని మీద వాళ్ళు అందిస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తుంటాయి కాబట్టి అంటే చాలా లోతుగా ఉంది ఈ మాఫియా, చాలా స్ట్రాంగ్గా వెళ్ళుంది. దీన్ని ఆపటం అంత తేలిగ్గా ఇష్యూ కాదు. అది కూడా మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు కావున ఆ స్థాయిలో ఫైట్ చేస్తున్నారేమో అనుకుంటా. దాదాపు ఇప్పుడు 3-4 నెలలుగా ఆయన ద్వారంపూడి బ్యాచ్ మీద ఆయన రైడ్స్ చేస్తున్నారు కదా, వెంటబడుతూనే ఉన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి అగర్వాల్ బ్యాచ్ మీద చేస్తూనే ఉన్నారు కదా, ఎక్కడ ఆగట్లేదు కదా. అయినా కూడా వాళ్ళు ఇంకో రూట్లో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇది సినిమాల్లో మనం చూస్తుంటాం ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి నిజ జీవితంలో ఈ రకంగా చూస్తూ ఉన్నాం. బయట సార్ బయట ప్లీజ్. తనిఖీల్లో 3 గోడౌన్లు 9 కంటైనర్లు 543 పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నాం. తప్పకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా లోతుగా ఆ వ్యవహారం పైన డాక్యుమెంటేషన్ అవన్నీ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేశాం. వాళ్ళు కరెక్ట్గా మీకు వివరాలు సీజ్ చేయడం జరిగిందండి. దీనిపైన మరి వాళ్ళ కంపెనీ వాళ్ళకి వివరణ కూడా తీసుకుని దాని ప్రకారం స్టెప్స్